మన పొట్ట అనేది ఒక గ్రైండర్ లాంటిది. గ్రైండర్ ఏ విధంగా ఫుల్గా పప్పేస్తే జామ్ అయిపోతుందో పొట్టలో కూడా ఫుల్గా నింపేస్తే జామ్ అయిపోతుంది. అందుకే మన ఋషులు ఒక మాట చెప్పారు, అర్ధమస్నేత్ పిపాశార్థం చతుర్థం జలశ్యతు. ఋషులు ఇప్పుడు సగమే తినమన్నారు. మన పొట్టదల కెపాసిటీ ఎంత ఉంటుందంటే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ మాత్రమే మీ పొట్టని హోల్డ్ అనేది చేయగలదు. అంతకుమించి చేయలేదు. అంతకుమించి ఎక్కువ తినేస్తే సాగిపోయి బ్లోటింగ్ వచ్చి గ్యాసెస్ రిలీజ్ అయిపోతాయి. అర్ధమస్నే సగమే తినమని చెప్పారు ఎప్పుడు ఋషులు కూడా. సో 1 లీటర్ అనుకోండి పొట్ట, 1 లీటర్ అనుకుంటే అందులో 500 ml మాత్రమే తినాలి, అది కూడా సాలిడ్ ఫుడ్. మిగతా 500 ml ఏం చేయాలి అంటే ఒక 250 ml వాటరు, 250 ml అలాగే ఫ్రీగా గాలికి వదిలేయాలి. 250 ml వాటర్ ఎందుకు యాడ్ చేయాలంటే వాటర్ యాడ్ చేస్తే జీర్ణ ప్రక్రియను సులభతరం అవుతుంది. వాటర్ అంటే ఇక్కడ వాటర్ అనే కాదు, మీరు మజ్జిగ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. మిగతాది గాలి పెరిస్టాలిక్ మూమెంట్స్ కోసం మనం ఫ్రీగా దాన్ని వదిలేయాలి. సో కాబట్టి ఈ ఫార్ములాని ఫాలో అయ్యారంటే మీకు బ్లోటింగ్ కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ ఉండవు.